ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. మీల్ మేకర్ అంటే ఇందులో ముఖ్యంగా మనకి ప్రోటీన్ అనేది అన్నిటికంటే ఎక్కువగా ఉంటుంది. 48% ప్రోటీన్ మీల్ మేకర్ లో ఉంటుందండి. ఆ మీల్ మేకర్ తో మనం పకోడీ చేసినప్పుడు మన నష్టం రాకుండా ఉండాలంటే నాన్ స్టిక్ మీద మనం పకోడీ కాలుస్తాం నూనె లేకుండా. అప్పుడు నష్టం లేని రూపంలో కొవ్వు వెళుతుంది, నష్టం లేని రూపంలో ప్రోటీన్ వెళుతుంది. అందుకని నూనె యాడ్ చేయలేదు కాబట్టి బ్యాడ్ కొవ్వులు వెళ్ళాం. అందుకని అలాంటి పకోడీతో స్పెషల్ కూర. అసలు పూర్వం రోజుల్లో ఎప్పుడన్నా వియ్యంకుళ్ళు ఇట్లా కొత్త అల్లుడు వచ్చినప్పుడు పకోడీ మసాలా కూర పెట్టేవారండి. ఇప్పుడు మన పద్ధతిలో హై ప్రోటీన్ పకోడీ కూర టేస్టీగా మంచి గ్రేవీతో ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. మీల్ మేకర్ పకోడా కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన మీల్ మేకర్లు 1.5 కప్పు, టమోటా ముక్కలు 1 కప్పు, వేపించిన వేరుశెనగ పప్పులు 2 టేబుల్ స్పూన్లు, వేపించిన నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, కొబ్బరి తురుము 1/2 కప్పు, పెరుగు 1/2 కప్పు, పుట్నాల పప్పు 2 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం 1 టేబుల్ స్పూను, తేనె 1 టేబుల్ స్పూను, అల్లము తురుము 1 టీ స్పూను, పచ్చిమిరపకాయ ముక్కలు 1 టేబుల్ స్పూను, లవంగాలు 4, దాల్చిన చెక్క ముక్క 1, పసుపు కొద్దిగా. ముందుగా మిక్సీ జార్ తీసుకుని మనం తీసుకున్న పుట్నాల పప్పును అందులో వేసేసి దాంతో పాటు ఎండుమిరపకాయలు ముక్కలు వేసేసి పౌడర్ చేసేసుకుంటాం. పౌడర్ అయిన తర్వాత అందులో అల్లము తురుము, నానపెట్టుకున్న మీల్ మేకర్లు కూడా నీళ్లు పిండేసి వాటిని కూడా ఇందులో వేసేసి మెత్తగా ముక్క చెక్కలా చేసేసుకుంటాం. అందులో పెరుగేసేసి కూడా మరొక్కసారి గ్రైండ్ చేస్తే మెత్తగా ముద్దలాగా అయిపోతుంది అనమాట. దాన్ని పకోడీలు వేయటానికి నాన్ స్టిక్ గుంటల్లో మేకడ రాసేసి చిన్న బాల్స్ల పకోడీలు అట్లా వేసేసుకుని మెల్లగా ఒకవైపు కాలిన తర్వాత మరోవైపు తిప్పేసి అట్లా కాల్చుకుంటాం. పకోడీలు సిద్ధమయ్యాయి. కర్రీకి గ్రేవీ సిద్ధం చేసుకోవడానికి మిక్సీ జార్లో వేపించిన వేరుశెనగ పప్పులు, నువ్వులు, పచ్చి కొబ్బరి తురుము, పచ్చిమిరపకాయ ముక్కలు, టమోటా ముక్కలు, కొద్దిగా నిమ్మరసం, కొద్దిగా తేనె, ఉప్పు లేని చప్పదనం లేకుండా వేసేసి గ్రేవీని గ్రైండ్ చేసేసుకుని పక్కన పెట్టుకుంటాం. కర్రీ కొరకు చిన్న పాత్ర పెట్టేసి అందులో మేగడ వేసేసి లవంగాలు, దాల్చిన చెక్క ముక్క, జీలకర్ర, కరివేపాకు, కొద్దిగా పసుపు, తాలింపు బాగా వేగిన తర్వాత అందులో మనం వేరుశెనగ పప్పులు, నువ్వులు, కొబ్బరి గ్రైండ్ చేసుకున్న గ్రేవీని ఇందులో వేసేసి గ్రేవీ కొద్దిగా మరిగిన తర్వాత బుడగలు వచ్చి మరగాలి. అట్లా మీల్ మేకర్ పకోడీలు మనం అట్లా వేసేసి ఒక 2 నిమిషాలు ఉంచేసి కొత్తిమీర చల్లేసి దింపేస్తాం. హై ప్రోటీన్ మీల్ మేకర్ గ్రేవీ కర్రీ సిద్ధమైంది. డాక్టర్ గారు, పోషకాలతో పాటు మీరు నీటిని కూడా మెన్షన్ చేశారు. కొలాజన్ తయారీకి బాగా ఉపయోగపడుతుంది అని చెప్పి. మరి మనం ఎంత నీరు తీసుకుంటే కొలాజన్ చక్కగా తయారవుతుంది? అలాగే నీటికి కొలాజన్ తయారీకి సంబంధం ఏంటి? చాలా మంది లీటరు 1/2 లీటర్ నీరే స్త్రీలు ఎక్కువ తాగుతారు. ఎక్కువ మంది కూడా మగవారు కూడా ఎవరన్నా 2 లీటర్ లోపు తాగేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఇట్లా నీళ్లు తాగటం వల్ల బాడీ డీహైడ్రేషన్ కండిషన్ లో ఉన్నప్పుడు కొలాజన్ బ్యాండ్స్ కాస్త నీటి శాతం లోపం వల్ల డ్రై అవుతాయి. ఈ కొలాజన్ బ్యాండ్స్ నీరు తగ్గేసరికి అవి పిగిలిపోతాయి. డీహైడ్రేటెడ్ స్కిన్ లో ఈ కొలాజన్ బ్యాండ్స్ కట్ అయిపోతాయి. కట్ అయినప్పుడు అక్కడ ముడతలు రావటం, స్ట్రెచ్ మార్క్స్ రావటం, ఇలాంటివన్నీ జరుగుతాయి అన్నమాట. హైడ్రేటెడ్ స్కిన్ కి రావు. అందుకని బాగా నీళ్లు తాగేవారికి, బాగా మంచి ఆహారం తినేవారికి, కొంచెం వ్యాయామాలు చేసేవారికి అండి డెలివరీ అయినా బొడ్డు కింద స్ట్రెచ్ మార్క్ రాదు.